స్టెబిలిటీగా ఉండదు భక్తి జీవితం. కానీ స్టెబిలిటీగా ఉండడం, ప్రార్థనా జీవితం స్టెబిలిటీ, భక్తి జీవితం స్టెబిలిటీ, ఇవన్నీ జాగ్రత్తగా ఎవరైతే కాపాడుకోగలుగుతారో వాడు చక్కగా ప్రయాణం చేయగలుగుతారు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా జీవితంలో బలహీనపడతావో, దేవుని కార్యాల పట్ల నీలో ఎప్పుడైతే ఆసక్తి తగ్గుతుందో, ఎప్పుడైతే నువ్వు బలహీనం అవుతున్నావో, చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకుని దేవుడి పట్ల నిరుత్సాహము, నిస్పృహ, ఎంత ప్రార్థన చేసినా ఏమీ కలగటం లేదు, ప్రయోజనం లేదు, ఎక్కడ సమస్యలు అక్కడ అలా ఉన్నాయి, ఎక్కడ పరిస్థితులు అక్కడ అలా ఉన్నాయి, ఏ పరిస్థితులు కలగడం లేదు అని చెప్పి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఈ ప్రార్థనా జీవితంలో ఎప్పుడైతే బలహీనుడు అవుతావో, దేవుని కార్యాల పట్ల ఎప్పుడైతే నీకు ఆసక్తి తగ్గుతుందో, ఎప్పుడైతే దేవుని కార్యాల్లో స్లో అవుతూ ఉంటావో, అప్పుడు దగ్గర నువ్వు ఇంచుమించుగా అమాలేకుల చేతిలోకి వెళ్ళిపోతున్నట్లు లెక్క.